అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త ఉపాయం కడుతున్నాడు. రేవంత్ అన్న గెలుస్తే ఏమో ఆయన అకౌంట్లో వేసుకుంటాడు, ఒకవేళ ఓడిపోతే వేరే వాళ్ళ అకౌంట్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు. రేవంత్ అన్న ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి పోతున్నాడు 62వసారి. ఇక హైకమాండ్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న సమాధానం చెప్తాడు. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి జూమ్ మీటింగ్ పెట్టిండట. జూమ్ మీటింగ్లో మంత్రులతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. మంత్రులతోటి రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నప్పుడే ఫోన్ కాల్లో కూడా మాట్లాడిండు. మంత్రులకు ఇప్పటి నుండి కాదు, దాదాపు 1-2 వీక్స్ నుండి రేవంత్ అన్న బ్రీఫ్ ఇస్తూ వస్తున్నాడు. బ్రీఫ్ అంటే ఏంది? వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు, ఇక మీరు ఇబ్బంది పడతారు, నాకేం తెలియదుగా, నేనైతే సైలెన్స్ ఉంటా, నా ప్రయత్నం నేను చేస్తా, మొత్తం మీరే చూసుకోవాలి, మీ పైన నేను నమ్మకం పెట్టుకొని ఉన్నా, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి, మీరే ప్రచారం చేయాలి, మీరే అంతా చూసుకోవాలని చెప్పి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రకరకాలుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి రేవంత్ అన్న తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. తప్పించుకోవడం అంటే ఏంది? అసలు రేవంత్ అన్న వర్షన్ ఏంది? రేవంత్ అన్న పదే పదే కాంగ్రెస్ పార్టీ మంత్రులను మీరు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది, మీ ఇష్టం అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? మరి మంత్రులకు ఏమి ఇబ్బంది అవుతుంది? మంత్రులను రేవంత్ అన్న ఒక బ్లాక్మెయిల్ తరహాలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు రేవంత్ అన్న బాధ ఏంది? కొంత డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టండి. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులకు పదే పదే చెప్తున్నాడంట. ఏం తెలుసా? ఇప్పుడు ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయో, 60 డివిజన్లు, 66 డివిజన్లు, 58 డివిజన్లు ఉన్నాయో, ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ మంత్రులే గెలిపించుకోవాలి, మీరే గెలిపించుకోవాలి, మీరే తిరగాలి. ఒకవేళ వాళ్ళు ఓడిపోయారు అనుకో, నాకు సంబంధం లేదు అంటున్నట్టు రేవంత్ అన్న. రేవంత్ అన్న కథ ఎట్లుంటుంది అనేది చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక మీ అందరికి గుర్తుండే ఉంటుంది. నవీన్ యాదవ్, జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నప్పుడు వాస్తవానికి రేవంత్ అన్న కేవలం 7 డేస్ ఉందన్నంగా ప్రచారం చేసింది. 7 రోజులలో 7 డివిజన్లో రేవంత్ అన్న గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్కి రావాలనేటటువంటి ఆలోచన లేదట. ఇక నేను పోతే పుసుక్కున ఓడిపోతే రేవంత్ అన్న బాధ ఎట్లుంటుందంటే, జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోయింది అనుకో, ఒకవేళ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు తెలుసా? రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చింది కాబట్టి ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి ప్రచారానికి రాకపోతే గెలుస్తుండే, రేవంత్ రెడ్డి పైన అంత వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి అనవసరంగా వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టుకుంటారు. తర్వాత రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చింది అనుకో, ఒకవేళ నవీన్ యాదవ్ గెలిచింది అనుకో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమో ఏమనుకోరు, కానీ రేవంత్ అని అనుకుంటాడు. ఏంది? నేను ప్రచారానికి పోయినా కాబట్టి గెలిచిండు, లేకపోతే ఎట్లా గెలుస్తాడు? నేను గ్రేట్, నేను పోకపోతే ఉత్తదే నవీన్ యాదవ్ ఓడైపోతాడు, నేను పోయినా కాబట్టే కదా అక్కడ అంత చరిస్మా, అంత హవా, అంత కథ మొత్తం నా వల్లే, ఇట్లా రేవంత్ అని చెప్పుకుంటాడు. ఒకవేళ ఓడిపోతే ఆయన ఖాతాలు వేసుకోడు. ఓడిపోయింది అనుకో, ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి ఒకవేళ జూబ్లీ హిల్స్ పోకంటే ముందు నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో, నేను పోలే కాబట్టి ఓడిపోయిండు, నేను పోతే గెలుస్తుండే, అట్లా కూడా చెప్పుకుంటాడు. ఒకవేళ పోయిన తర్వాత ఓడిపోయింది అనుకో, రేవంత్ అన్న సైలెన్స్ ఉంటాడు, ఇక ఏం మాట్లాడాడు. మస్తు ఆలోచించిండట, అసలు ప్రచారానికి పోదామా వద్దా, ఏం చేద్దాం, మన ఇల్లు కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంది, ఏం కథ అని చెప్పి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైకమాండ్ లేదు పోవాల్సిందే, ప్రచారానికి పో నువ్వు అని చెప్పి చెప్పుడుతోటే రేవంత్ అన్న ఇక పోయిండు ప్రచారం చేసిండు, కింద పడి మీద పడి ఎన్ని దొంగ ఓట్లు వేసిరో, ఎన్ని రిగ్గింగ్ చేసిరో అవన్నీ మనకు తెలుసు కదా. నేను రియాలిటీలో ఉన్న, గ్రౌండ్లో ఉన్న, నేను అవన్నీ చేసిన ఎట్లా అట్లా నవీన్ అన్న అయితే గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఆడ నవీన్ అన్న గెలిచింది కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటాడు, నేను ప్రచారం చేసిన కాబట్టి గెలిచిండు అని చెప్పి ఆయన ఖాతాలు వేసుకున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు 7,000 పైచిలుకు సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి, లీడర్లతో ఏం చెప్పిండట తెలుసా? నేను ప్రచారం చేసిన కాబట్టి గెలిచిన 7,000 సీట్లు అని చెప్పిండట. నేను భారీ బహిరంగ సభలు పెట్టిన కాబట్టే, నేను మీటింగ్లు పెట్టిన కాబట్టి ఇవి గెలిచినాయి, లేకపోతే గెలవకపోతుండే. అంటే రేవంత్ అన్న తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. నేను లేకపోతే కాంగ్రెస్ లేదు, నేను లేకపోతే ఎన్నికలు లేవు, నేను గ్రేట్, నేను ఉంటేనే ఎలక్షన్స్, నేను ఉంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది, లేకపోతే ఓడిపోతుంది అని రేవంత్ అన్న క్లారిటీ ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు. అంటే రేపటి రోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే నేనే ముఖ్యమంత్రి ఉండాలి, నేను సీఎం ఉంటేనే అవుతుంది, నన్ను సీఎం చేస్తేనే మళ్ళీ నేను గెలిపిస్తా అని చెప్పి ఇప్పుడు అంటే మంత్రులు ఉత్తదే అన్నట్టు, ఎమ్మెల్యేలు ఉత్తదే, ఎంపీలు ఉత్తదే, ఎమ్మెల్సీలు ఉత్తదే, మొత్తం రేవంత్ అనే అన్నట్టుగా
రేవంత్ అన్న కనబడితే దన్న ఓట్లు గుద్దుతూనే ఉంటారు. ఇక అట్లా రేవంత్ అన్న ప్రొజెక్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, హైకమాండ్కు. నేను ఉంటేనే ఎన్నికలు, లేకపోతే లేదు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు బాగా. ఇప్పుడు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు ఏం చెప్తున్నాడు తెలుసా? రేవంత్ అన్నకు గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది. ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీ ఏంది? 126 సీట్లు మొత్తం, దీంట్లో 10 కార్పొరేషను, దాదాపు 116 మున్సిపాలిటీలు. రేవంత్ అన్నకు అర్థమైనటువంటి కథ ఏంటంటే దగ్గర ఒక 60 నుండి 65 గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది రేవంత్ అన్న క్లారిటీ, రేవంత్ అన్నకు అర్థమైనటువంటి వ్యవహారం. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? 110 మొత్తం అన్ని కలిపి, కార్పొరేషన్ మున్సిపాలిటీ కలిపి 110 వీళ్ళ టార్గెట్. 110 సీట్లు మనమే గెలవాలి, ఏదైనా కానీ కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీలు అయినా 110 సీట్లు మనం గెలవాల్సిందే. అంటే దగ్గర 110 అంటే ఒక 90% నుండి 85% మనమే గెలవాలనేది రేవంత్ అన్నకు సంబంధించిన ప్లాన్. రేవంత్ అన్న అనుకుంటున్నాడు. అందుకే ఆయన దావోస్ నుండి తెలంగాణకు రాకంటే ముందే షెడ్యూల్ విడుదల చేసిండు, జిల్లాలలో పర్యటన చేసిండు, మొత్తం మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో కంప్లీట్గా భారీ బహిరంగ సభలు పెట్టిండు, జనాలకు ఏదేదో చెప్పిండు, రకరకాల ప్రయత్నాలు చేసిండు. అన్ని చేసినా కూడా రేవంత్ అన్నకి ఇప్పుడు వచ్చినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏందట అంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది. కారణం ఏంటి అంటే 6 గ్యారెంటీలు అని చెప్పి అటే పోయినాయి, తర్వాత 420 హామీలు అటే పోయినాయి, రైతు బంధు ఇప్పటిదాకా రాలే, రుణమాఫీ చక్కగా చేయలే, పెన్షన్లు ఇప్పటిదాకా రాలే, 2500 రాలే మహిళలకు. తర్వాత ఇక మాట్లాడుకుంటూ పోతే రకరకాల పంచాయతీలు ఉన్నాయి కాంగ్రెస్లో, చెప్తే శాటభారతం అంత ఉంటుంది. పొద్దుగాల దాకా చెప్పొచ్చు మనం 420 హామీలు. ఒక బుక్ పట్టుకుంటే సాయంత్రం దాకా తెల్లారదు, గంత పెద్ద కథ ఉంది. ఇంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. మనమేమో 110 అనుకుంటున్నాం, గ్రౌండ్లో అయితే 60 నుండి 65 ఉన్నాయి. మరి ఎట్లా చేద్దాం? ఈ 60 నుండి 65 కూడా రేవంత్ అన్నకు ఇంటర్నల్గా తెలిసినటువంటి సర్వే అట, రేవంత్ అన్న ఏపీస్లో వచ్చినటువంటి సర్వే అట 60 నుండి 65. మరి ఎట్లా చేద్దాం, ఏం కథ? రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. ఇప్పుడు తప్పించుకోవడానికి ఏం చెప్తున్నాడు తెలుసా రేవంత్ అన్న? ఒకవేళ మీ డివిజన్లో మీరు ఓడిపోయారు అనుకో, నేనేం చేయాలి? అది మంత్రుల పనే. రేవంత్ అన్న దావోస్ నుండి మంత్రులకు ఫోన్ చేసి చెప్పినాడు ఏమని? ఒకవేళ మీ జిల్లాలలో కనుక మీరు ఎక్కువ శాతం ఓడిపోయారు అనుకో, అది మీ మీదకే వస్తుంది, నాకు తెలియదు అని చెప్పినాడు. ఎట్లా? ఒక 60 డివిజన్లు ఉన్నాయనుకో, దీంట్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 60లా ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్కి ఒక 40 వచ్చి, తర్వాత బీజేపీకి ఒక 10 వచ్చి, కాంగ్రెస్కి ఒక 10 వచ్చినాయి అనుకో, 20, 40, 60. సో మొత్తానికి బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చి బీజేపీకి కాంగ్రెస్కి సమానం వచ్చినాయి అనుకో, సమానం వచ్చినాయి అనుకో, అప్పుడు రేవంత్ అన్న ఏమంటాడు తెలుసా? నాకు తెలియదండి, నేను ప్రయత్నం చేసిన, నేను దావోస్లో ఉన్నా, నేను లేను, నేను తెలంగాణకు వచ్చి 7 రోజులే అవుతుంది, వారమే అవుతుంది, వారం రోజులలో నాకు సాధ్యమైనంత ప్రచారం చేసిన, నేను ఏం చేయాలండి? నాకు తెలియదు. మంత్రులకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన, జూమ్ మీటింగ్లో చెప్పిన, మంత్రులకు బ్రీఫ్ చేసిన, మీరు గెలిపించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మనోళ్ళే గెలవాలని చెప్పిన, మంత్రులు పట్టించుకోలేదు, మంత్రులు పని చేయలేదు, దానికి నేనేం చేయాలని చెప్పి చేతులు దులుపుకుంటాడు, చేతులు పైకి లాపడుతుంది కథ, నాకు తెలియదు అని చెప్పి. అంటే ఒకవేళ ఈ 60లో ఒక 40 అన్న కాంగ్రెస్ గెలిచిందనుకో, అప్పుడు ఏమంటాడు తెలుసా? రేవంత్ నేను అంటాడు, రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి గెలిచినాయి 40 అంటాడు. ఇక్కడ ఓడిపోయింది అనుకో, మంత్రులు చేయబట్టి ఓడిపోయారండి, నేనేం చేయాలంటాడు. అంటే గెలిచే కాడేమో ఆయన పేరు, ఓడిపోయే కాడ మంత్రుల పేరు, కథం. ఇప్పుడు రేపు హైకమాండ్ ఒకవేళ అరే మీరు 110 గెలవాలి కదా, ఏంది మీరు 60 గెలిచిరు, 65 గెలిచిరు ఏందని చెప్పి ఒకవేళ హైకమాండ్ అడిగిరు అనుకో, ఏం చెప్తారు తెలుసా? సార్ నేను మస్తు తిరిగినా సార్, పొద్దుగాలాగా నేను ప్రచారం చేసిన, బువ్వ లేదు, తిండి లేదు, అయినా తిరిగిన, కష్టపడ్డా, మల్లారెడ్డి లెక్కనే చెప్తాడు, కష్టపడ్డా, కాయ కష్టం చేసిన, కానీ నేనేం చేయాలి సార్? నేను ఒక్కడిని తిరిగితే కాదు కదా, మంత్రులకు చెప్పిన, మంత్రులు పట్టించుకోలే, మంత్రులు వినలే, ఇదంతా మంత్రులు చేసినటువంటి కథే, నాకేం తెలియదు అని చెప్తాడు. ఒకవేళ గెలిచిర్రు అనుకో, ఒక 100 సీట్లు గెలిచిర్రు అనుకో, నేను తిరిగినా కదా సార్, మామూలు విషయమా, నేను తిరిగినా కాబట్టి గెలిచిర్రు, ఇట్లా లేకపోతే ఇట్లా గెలుస్తారు. అంటే తన ఖాతాలో వేసుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఓడిపోతే మాత్రం నాకు సంబంధం లేదని తెలిసి చెప్పేసిండట. ఒకవేళ తక్కువ సీట్లు వస్తే అది మంత్రుల లెక్కనే, మంత్రుల వల్లే తక్కువ సీట్లు వచ్చినాయి అనేది రేవంత్ అన్న క్లారిటీ. గెలిస్తే మాత్రం తన ఖాతా, ఓడిపోతే మంత్రుల ఖాతా. ఆల్రెడీ మంత్రులకు కూడా చెప్పేసినట, గెలిస్తే మాత్రం మనం అందరం కలిసి చేసినట్టు, ఓడిపోతే మాత్రం మీ కర్మ. రేవంత్ అన్న మంత్రులకు చెప్పిండట, ఇట్లా గెలితేనేమో అందరం కలిసి ఫైట్ చేసి గెలిపించుకున్నాం, ఓడిపోతే మాత్రం మీరే, మీరు చేయబట్టే ఓడిపోయారని అనుకోవాలి, మీ మున్సిపాలిటీలలో మీరే గెలిపించుకోవాలి, మీ మున్సిపల్ కార్పొరేషన్ మీ ఏరియాలో మీరే ఫైట్ చేయాలి, మీరే గెలిపించుకోవాలి, నాకు సంబంధం లేదని చెప్పిండట రేవంత్ అన్న.
అంటే రేవంత్ అన్న కథ ఇట్లుంటుంది. ఓడిపోతే మాత్రం మంత్రులేనట్టుగా, మంత్రుల వల్లనే ఓడిపోయారు, మంత్రులు గట్టిగా తిరగలేదు, ప్రచారం చేయలేదు, మంత్రులు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అని చెప్తారు. ఒకవేళ గెలిచిండు అనుకో, వీళ్ళు అనుకున్న స్థాయిలో 115 సీట్లు గెలిచిరనుకో, మొత్తం రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ఎక్కడదండి, రేవంత్ రెడ్డి ఉంటేనే అన్ని అని చెప్పుకుంటాడు. రెండు ఉంటాయి అన్న దగ్గర, రకరకాల ప్రయత్నాలు చేస్తుండే ఇట్లా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా బాగా అలర్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ప్రచారం చేసిరు, ఈసారి గట్టిగా ఫైట్ చేసిరు, అన్నీ తిరిగిర్రు. కానీ కాన్స్టిట్యున్సీలలో, జిల్లాలలో మంత్రులు పర్యటన చేస్తే మంత్రులను తిడతలేరు, ముఖ్యమంత్రిని తిడుతురు, రేవంత్ రెడ్డిని తిడుతురు. రేవంత్ రెడ్డి అన్నీ మాకు చెప్పిండు, రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ ఇస్తాం, అది ఇది అని చెప్పిండు, ఏం లేదు అని చెప్పి పొల్లు తిడుతురు రేవంత్ రెడ్డిని తెలుసా. కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు మహిళలు 2500 ఏమైనాయి అని చెప్పి అడిగితే గవర్నమెంట్ అడుగు అని చెప్తారు. జూపల్లి కృష్ణారావు, గవర్నమెంట్ అంటే ఏంది, గవర్నమెంట్ అంటే ఏంది, మీరే కదా గవర్నమెంట్ అంటే. గవర్నమెంట్ వచ్చి అడిగితే మళ్ళీ గవర్నమెంట్ అడుగుపో అంటే ఏ గవర్నమెంట్ అడగాలి, టీడీపీ గవర్నమెంట్ అడగాలనా, ఏ గవర్నమెంట్ అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలన్నా పోయి, లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ అడగాలన్నా. సో గిట్లున్నది కాంగ్రెస్ పరిపాలన వ్యవస్థ. గెలిస్తే మాత్రం రేవంత్ అన్న ఖాతా, ఓడిపోతే నాకు సంబంధం లేదు, అది మంత్రుల ఖాతా. ఓడిపోతే మంత్రులు, గెలిస్తే నేను, అది రేవంత్ అన్న వర్షం లెక్క కనబడుతున్నది. మంత్రులు కూడా వెరీ అలర్ట్ ఉన్నారు. మంత్రులు కూడా చెప్పొచ్చు, అవునండి మేము మా ప్రయత్నం మేము చేసినాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ బొమ్మని ఎవరైనా చెప్పిరా, 6 రోజులు 7 రోజులు చదువుకోమని చెప్పి ఎవరైనా చెప్పిరా, మరి అన్ని నేనే అన్నప్పుడు ఆయన కూడా వచ్చి ప్రచారం చేయాలి కదా, ఎందుకు చేయలేదని చెప్పి మంత్రులు కూడా అంటారు. మరి రేవంత్ అన్న గట్టిగానే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే కేటీఆర్ 2 రౌండ్లు తిరిగిండు, హరీష్ రావు తిరిగిండు, అన్ని మొత్తం జిల్లాలు తిరిగి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు గట్టిగా ఫైట్ చేసిరు, రకరకాల ప్రయత్నాలు చేసిరు. ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది అంతా. అందుకే రేవంత్ అన్నకు అర్థమైతలేదు. నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, త్రిముఖ పోరు ఉన్నది అంటే దాదాపు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తలేడు. 3 పార్టీల మధ్య గట్టి ఫైట్ ఉంది, చెప్పలేమంటున్నాడు. చెప్పలేమంటే అన్నకు అర్థమైపోయింది ఓడిపోయేటట్టే ఉన్నామని చెప్పి. అందుకే మంత్రుల మీద నెట్టామని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అధిష్టానం రేపటి రోజు అడిగినా కూడా అదే చెప్తాడు, సార్ నేను ప్రయత్నం చేసిన, నేను దావోస్కి వెళ్ళి వచ్చుడితోటే ఒక్కరోజు కూడా ఖాళీగా లేను, నెక్స్ట్ డేనే నేను షెడ్యూల్ పెట్టుకున్నా, రోజు సభలే పెట్టుకున్నా, మీటింగ్లు పెట్టుకున్నా, నేను బాగానే పనిచేసిన సార్, మంత్రులు పనిచేయలేదు, మంత్రులు ఇగో ఈ మంత్రి ఫెయిల్ అయ్యిండు, ఆ మంత్రి ఫెయిల్ అయ్యిండు అని చెప్పినా చెప్తాడు. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ అని ఒక మాస్టర్ ప్లానింగ్లో ఉన్నాడు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయితే, మంత్రులు వర్కౌట్ కానిస్తారా, ఎన్ని సీట్లు వస్తాయి, ఏం కథ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.